బాధ అయితే ఇట్లున్నది సార్. రోడ్డు మీద బతకైంది ఇలా సార్ పోయిండు, రోడ్డు మీద బతకైంది మాకు సారే కావాలి సార్, కారే కావాలి. ఇట్లా మళ్ళీ మాది వింటానేవా. ఒడ్లు గాని మక్కలు గాని జొన్నలు గాని ఏవి గాని ఫ్రీ పండించుకున్నాం 10 ఏళ్ళ బట్టి. కరెంటుకి బాధ లేకుండా మాకు వింటానేవా, నీళ్లకు బాధ లేకుండా మాకు. ఎండాకాలం గానీ ఆనకాలం లెక్కనే ఉండే నీళ్లు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సార్, నీళ్లు లేక ఈ బండి పెట్టుకుని వచ్చి 3 ఎకరాలు 4 ఎకరాల మక్క సార్. నాకు 7 ఎకరాలు ఉంది. 3 ఎకరాల మక్క ఎండిపోయింది, 3 ఎకరాల వరి ఎండిపోయింది. ఇక వచ్చి బండి పెట్టుకున్నా సార్. మాకు సారే కావాలి సార్, కారే కావాలి. అంతకన్నా మించి మాకు ఏం లేదు. ఇక లోకం జనం దగ్గర ఎట్లుండదు అని నా ఉద్దేశం ఇట్లున్నది సార్. ఉన్న ముచ్చట చెప్తాను నేను. ఈయనొచ్చి కూడా ఇప్పుడు ఈయనొచ్చి ఇది 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 ఇచ్చిన అమలు, అది ఇచ్చిన అది ఇచ్చిన ఏది ఒక బస్సు పిరిచిండు. బస్సుకు పోతున్నామా సార్? మేము బస్సుకు పోతలేము. ఏందో రైతు బంధు వరకు అదేందో ఇస్తున్నాడు, అది ఇయ్యలే. మళ్ళా రుణమాఫీ 2 లక్షలు చెప్తున్నాడు, చేయలేదు సార్. ముసలిలోకి పింఛన్లు 4,000 అయినా సార్ 2,000 ఇస్తాడు. ఇక అన్ని అయిన దగ్గరనే తప్పులు పెట్టుకొని మేమేం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పు. మాకు